నమస్కారాలు. ఈరోజు కడప జిల్లాలో కడపలో స్పెసిఫిక్గా పండుగ దినోత్సవంగా జరుగుతుంది. ఇక్కడ ఈరోజు రాష్ట్ర కమిటీకి సంబంధించి ఈరోజు విడుదల చేయడం జరిగింది. పార్టీ ఆఫీసు మంగళగిరి ఆఫీస్లో. దానికి సంబంధించి మన కడప జిల్లాకు కడపలకు మన బాలశెట్టి హరిప్రసాద్ అన్న గారికి జాతీయ ఉపాధ్యక్షుల పదవి ఇచ్చినందుకు నారా లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కడప జిల్లాలో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొల్పింది. దానికి ఏంటంటే పాత కార్యకర్తలంతా చాలా నిరాశగా ఉన్నారు. వాళ్ళంతా ఒక గాడి తప్పి ఎవరు వద్దు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ జాతీయ ఉపాధ్యక్షుల పోస్టు ఇచ్చినందుకు ఆయనకు అందరినీ పిలిపించాడు. అందరినీ ఈరోజు పిలిపించడం మేమందరం ఆయన సన్మానించడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో సీనియర్ కార్యకర్తలకు మంచి చేస్తారని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి కడప జిల్లాలో ఈయన దగ్గరుండి సీనియర్ కార్యకర్తలందరినీ పిలిపించుకొని ఒక గాడి తప్పిన ఈ తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలందరినీ అందరినీ సమన్వయం చేసుకొని కడప అభివృద్ధి కోసము కడపలో ఉండే కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తానని ఈరోజు హరిప్రసాద్ అన్న గారు మనకు మాట్లాడడం జరిగింది. అలాగే కొండా సుబ్బయ్య అన్న గారు కూడా ఆయన్ను అడగడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా న్యాయం చేస్తామని చెప్పాడు. కడప జిల్లాలో ఈ కార్యకర్తలందరూ ఆనందంగా ఉంటారు, తొందరపడి ఎవరు నిర్ణయం తీసుకోవద్దని చెప్పాడు. కాబట్టి మనం ఉండే కడపలో పనిచేసిన కార్యకర్తలు తొందరపడకుండా అందరూ హరిప్రసాద్ అన్న గారికి వచ్చి ఏదైనా సమస్య ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఒక లెటర్ పూర్వకంగా ఇస్తే ఆయన పార్టీ ఆఫీస్కి సబ్మిట్ చేసి ఆయనకు తగిన న్యాయం చేస్తామని ఇప్పుడు చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో గ్రీవెన్షియల్ అనే కార్యక్రమం కూడా ఒకటి పెడతామని చెప్పి ఈరోజు చెప్పాడు. అది కూడా తొందరలో డేట్ ఇస్తాడు. ఆ డేట్ ప్రకారం గ్రీవెన్షియల్ కూడా అన్న కార్యక్రమంలో కార్యాలయంలో కూడా జరుగుతుంది. ప్రజలందరూ స్వీకరించడానికి అన్న కృషి చేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఏమొచ్చినా హరిప్రసాద్ గారికి నెంబర్ గారు ఇస్తారు. హరిప్రసాద్ గారికి ఫోన్ చేయండి. కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ప్రజలు కూడా ఏమైనా సమస్య వస్తే సమస్యలు కూడా ఆయన పరిష్కరించడానికి ముందున్నాడు. కాబట్టి ప్రతి కడప జిల్లాలో కడపలో ఏం జరిగినా హరిప్రసాద్ గారికి వచ్చి ఏదైనా ఉంటే సమస్య ఉంటే చెప్పండి, ఆయన న్యాయం చేస్తాడని ఇందాక కూడా సుబ్బయ్య అడిగితే చెప్పాడు. కాబట్టి మీరందరూ కడపలో ఏ సమస్య వచ్చినా అన్నకు వచ్చి మీరు సంప్రదించండి, న్యాయం జరుగుతుంది. దయచేసి కార్యకర్తలందరూ ఒకటే తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులు చాలా బాధపడ్డాము. దానికి ఒక రూటే లేదు, సీనియర్లంతా దూరం అవుతారనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ మళ్ళా కొత్తదనం ఒకటి వచ్చేసింది. మళ్ళీ అందరూ కలిసి ఒక కూటమిలాగా కలిసినారు. కలిసిన తర్వాత హరిప్రసాద్ కూడా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అందరూ పాత కార్యకర్తలు అంతా వచ్చి కలిశారు. ఆయన కూడా తొందరలో మీటింగ్ పెట్టి దానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక సమన్వయ కార్యకర్త చేస్తాడు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడుండే కడపలో ఇట్లా పదవులు ఇవ్వడం వల్ల మీరు ఆనందాన్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నారు? అదే చెప్పేది. మేము గతంలో తన పార్టీ కోసం పనిచేస్తే మమ్మల్ని అది చెత్త పేపర్ వాడుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఆయన పిలిపించుకున్నాడు. పాపం ఫోన్ చేసినాడు. అదే పనిగా పర్సనల్గా ఫోన్ చేసినాడు. మీరంతా రావాలా, మీరంతా వచ్చి మాకు కలిసాలని చెప్తే ఆయన మేము పర్సనల్గా వచ్చినాము. ఇప్పుడు ఆయన కలిసడం జరిగింది. మాకు న్యాయం చేస్తాడని మేము నమ్మకంతో ఉన్నాం. అది విషయం.